చెప్పాను కదా, ముందు కారు వెళ్ళింది. మేము దొంగలందరూ ఉంటారని ముందు డ్రోన్స్ పెట్టాము, సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టాము. ప్రతి ఇంచి మళ్ళీ బోకరించేస్తారు, మళ్ళీ ఎదురుదాడి చేస్తారు. ఏదో మేము తప్పు మాట్లాడడం ఉన్న వాస్తవాలంతా. ముందుకెళ్ళిన కారు వెనక్కి రావడం, డైవర్షన్లో పక్కకి వెళ్ళడం. అక్కడ ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, ఆయనకి 25 ఎకరాలు మ్యాంగో తోట ఉంది. 25 ఎకరాలు మ్యాంగో తోట యజమాని మేము 12 రూపాయలు పెడితే అమ్మేశాడంతా. ఒక 4-5 ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోశారు. పోని కింద ప్లాండ్గా పోసుకున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నీకు బాధ్యత ఉందా లేదా? నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి. మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొనడం లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి నువ్వు ఇంత దారుణంగా ఒక క్రిమినల్, మేము ప్రతిరోజు చెప్పాలంటే మాకే బాధగా ఉంది, ఒక క్రిమినల్ రాజకీయ ముసుగులో ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారో మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు ఇవి చెప్పకపోతే ప్రజలకు తెలియదు.